శ్రీమాత్రే నమః. ఈరోజు లలితామ్మ నామం గురించి చెప్పే ముందు మీ అందరితో ఒక చిన్న విషయం గురించి పంచుకుందాం అనుకుంటున్నాను. చూడండి, జీవితంలో చాలా సార్లు మనకు అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. ఎందుకు మాకు మాత్రమే ఇలా జరుగుతుందని, లేదా ఇంక మనం ముందుకు వెళ్ళగలమా లేదా అని మనసులో ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. అలా అనుకునే వారి కోసం భయపెట్టే విధంగా కాకుండా స్పష్టత ఇచ్చే విధంగా లలితామ్మ దయతో స్మరిస్తూ మీ గోచారం మరియు దశలను ఆధారంగా తీసుకొని ఒక చిన్న మార్గదర్శనాన్ని చెప్తాను. ఇది మీ జీవితంలో భయాన్ని కలిగించటానికి కాదు, కేవలం ధైర్యాన్ని ఇవ్వటానికి మాత్రమే. అలా మీ ఎవరికైనా తెలుసుకోవాలి అనిపిస్తే వారి జాతకం, దశ, గోచారం చూసి ఒక చిన్న ఆస్ట్రాలజికల్ గైడెన్స్ అనేది ఉచితంగా చెప్పాలనుకుంటున్నాను. కానీ అవి కేవలం నా సబ్స్క్రైబర్స్కి మాత్రమే. అలా మీ ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో పర్సనల్గా నాకు మెసేజ్ పెట్టండి. దయచేసి ఎవరు కూడా కామెంట్స్లో మీ వివరాలు ఏమీ ఇవ్వకండి. ఇది అందరికీ నేను చెప్పలేకపోవచ్చు, కానీ నాకు ఎవరైతే మొదట మెసేజ్ చేస్తారో వాళ్ళతో ఖచ్చితంగా నేను కాంటాక్ట్లోకి వస్తాను. ఈ రోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 28వ నామం గురించి తెలుసుకుందాం. మందస్మిత ప్రభాపూర మజ్జత్కామే సమానస. ఇక్కడ మందస్మిత అంటే చిరునవ్వు యొక్క అని అర్థం. ప్రభాపూర అంటే నిండిన కాంతి ప్రవాహమునందు అని. మరి మజ్జత్ అంటే మునకలీడుచున్నా అని. కామేశ అంటే శివుని యొక్క. మానస అంటే మనస్సు కలిగినది అని అర్థం. ఏం చెప్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు ఈ నామం ద్వారా అంటే అమ్మవారి యొక్క చిరునవ్వుల గురించి చెప్తున్నారనమాట. చూడండి, నిన్న నామంలో మనం ఏం చెప్పుకున్నాం? లలితామ్మ యొక్క మాటల మాధుర్యానికి సాటి రావటం లేదని చెప్పి సరస్వతి అమ్మవారి యొక్క కశ్యపి అనే వీణకి వస్త్రాన్ని తొడిగారు అని చెప్పుకున్నాం. సరస్వతి అమ్మవారు అలా ఎప్పుడైతే తన కశ్యపి వీణకి వస్త్రాన్ని తొడిగారో ఆ క్షణంలోనే ఆ లీలను గమనించిన అమ్మవారి హృదయం ఆనందంతో పరవశించిపోయిందనమాట. ఆ ఆనంద తరంగమే అమ్మవారి యొక్క ముఖమండలంపై ఒక సున్నితమైన చిరునవ్వుతో వికసించింది. ఆ చిరునవ్వు సామాన్యమైన చిరునవ్వులాగా లేదనమాట. మరి ఎలా ఉంది ఆ చిరునవ్వు అంటే, ఆ చిరునవ్వు నుండే ఒక దివ్య జ్యోతి ప్రవాహంలాగా ఆకాశమంతా విస్తరించిందంట. ఆ వెలుగులోనే అమ్మవారి యొక్క ప్రాణప్రియుడైన కామేశ్వరుడి యొక్క మనసు పూర్తిగా లీనమయ్యి అమ్మవారి యొక్క నవ్వుల లోతులలో మునకవేశాయి అని చెప్తున్నారన్నమాట ఇక్కడ. అటువంటి అమ్మ యొక్క చిరునవ్వే ఈ సృష్టికి మంగళకరమైన స్పందనగా మారి శివశక్తి ఐక్యతత్వాన్ని ప్రకటించింది అని ఇక్కడ అర్థం అనమాట. చూడండి, ఇక్కడ మన్మధుడు తన 5 పుష్పాల బాణాలని శివుడి మీద ప్రయోగించారనమాట. అలా ప్రయోగించినా కూడా శివుడు చలించలేదు. అప్పుడు మన్మధుడు అమ్మవారిని ఇలా అడిగారు. ఎలా అమ్మా ఎలా అని అడగగా అమ్మవారు చెప్తున్నారనమాట, నీ బాణాలేవి కూడా ఆయన మీద పనిచేయవు, నా దగ్గర ఉన్న ఒక్కటే ఒక్క బాణం, అది చాలు ఆయనకి అని అమ్మవారు చెప్పారనమాట. అప్పుడు మన్మధుడు ఏంటమ్మా అది అని అడగగా ఆ బాణం ఏంటి అంటే అదే అమ్మవారి యొక్క చిరునవ్వు. శివుడు మనసును వెతుక్కోవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి మరి మనం అంటే అమ్మ యొక్క చిరునవ్వు. అమ్మ చిరునవ్వులలోనే శివుడి యొక్క మనసు దొరుకుతుంది అని ఇక్కడ అర్థం అనమాట. చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి యొక్క నామాన్ని అయ్యవారితో కలిపి చెప్తున్నారు. ఇక్కడ కూడా శివశక్తి ప్రవేశాలు రెండూ దొరకాలి మనకి అంటే అది కేవలం అమ్మవారి యొక్క చిరునవ్వు ద్వారా మాత్రమే మనకి దొరుకుతుంది అని చక్కగా వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ చెప్పేశారు మనకి. చూడండి, దీని నుంచి ఏం తెలుస్తుంది మనకి అంటే కేవలం అమ్మ ఒక్కదానిని ప్రార్థిస్తే అమ్మ కరుణించరు, అందులో శివుడిని కలుపుకుంటేనే అమ్మ సంతోషిస్తారనమాట ఇక్కడ. అందుకే వసిన్యాది వాగ్దేవతలు ఏం చెప్తున్నారు ఇక్కడ, అమ్మవారి యొక్క చిరునవ్వు అంటే ఆ చిరునవ్వుల్లో నుండి వచ్చేది ఏంటి అంటే వెలుగు. వెలుగు ఉంది అని మనకి తెలిసినప్పుడు ఆ వెలుగు ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోవాలి. అదే ఇక్కడ జ్యోతి అని అంటారనమాట. ఆ జ్యోతి నుండే వెలుగొస్తుంది. ఇక్కడ జ్యోతి ఎవరు అంటే పరమశివుడు. లలితామ్మ యొక్క చిరునవ్వులలో ఆ పరమేశ్వరుని యొక్క మనసు మునిగిపోయింది అంటే అమ్మ గురించి చెప్తూ అయ్యని గుర్తు చేయటం అని ఇక్కడ అర్థం అనమాట. చూడండి, ఇక్కడ అమ్మవారిని వర్ణించడం అంటే కేవలం అమ్మని మాత్రమే చెప్పడం కాదు, అమ్మవారి గురించి ఏం చెప్తున్నా సరే అక్కడ అయ్యవారు కూడా ఉంటారు అని చెప్పడమే ఇక్కడ విశేషం అనమాట. ఇక్కడ అమ్మవారు శక్తి అనుకుంటే అయ్యవారు ఆ శక్తికి ఆధారం అంటే చైతన్యం అనమాట. చూడండి, ఇక్కడ అటువంటి శక్తి గురించి ఎవరైతే మాట్లాడతారో ఆ శక్తిని ధరించిన చైతన్యం సహజంగా వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుందన్నమాట. అందుకే అమ్మవారి యొక్క సౌందర్యం, పలుకులు, చిరునవ్వు, కరుణ ఇలా ఏది చెప్పినా సరే అమ్మ గురించి అందులో అయ్య యొక్క సాన్నిధ్యం
తప్పనిసరిగా ప్రతిబింబిస్తుందన్నమాట. అందుకే ఏం చెప్తున్నారు, వెలుగు గురించి చెప్పంగానే వెంటనే మనకేం గుర్తొస్తుంది అంటే దీపం గుర్తొస్తుంది. సువాసన గురించి చెప్తే వెంటనే ఏం గుర్తొస్తుంది అంటే పువ్వు గుర్తొస్తుంది. నాదం గురించి చెప్పారనుకోండి వెంటనే ఏం గుర్తుకొస్తుంది అంటే మౌనం గుర్తుకొస్తుంది. అలా అమ్మ గురించి ఏది చెప్పినా సరే వెంటనే అయ్య గుర్తుకు రావాల్సిందే. అదే ఇక్కడ శివశక్తి తత్వం. చూడండి, ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు అంటేనే మాటలకు, అర్థాలకు, భావాలకు అధిష్టాన దేవతలు అనమాట. వాళ్ళకు బాగా తెలుసు అమ్మని వర్ణించే ప్రతి మాటలో కూడా అయ్యను స్మరించకుండా పూర్తి కాదు అని. అటువంటి శక్తి వర్ణనలో శివుడు కూడా లీనమై ఉంటాడు అని ఇక్కడ చెప్తున్నారనమాట. అందుకే అమ్మ గురించి చెప్తూ అయ్యను కూడా గుర్తు చేసే ఈ వాగ్దేవతలందరికీ కూడా తల వంచి నమస్కరిస్తారనమాట. ఈ నామం ద్వారా మనందరం కూడా ఒక సత్యాన్ని గ్రహించాలి. అదేంటంటే మనందరం కూడా ఈ భూమి మీద పుట్టామంటే ఏదో ఒక రోజు తప్పకుండా ఈ పంచభూతాలలో కలిసిపోతామని అందరికీ తెలిసిన సత్యమే. కానీ తెలిసినా కూడా అంగీకరించలేని, మన మనసు తట్టుకోలేని కఠినమైన సత్యం ఇదేనమాట. ఈ భయమే మనిషిని దేవుడి వైపుకి నడిపిస్తుంది. అందుకే ఎక్కువ మంది దేవుణ్ణి పూజించేది శుద్ధమైన జ్ఞానంతో కాకుండా ఏదో ఒక కోరికతో, ఆ కోరికను భక్తి అనే రూపంలో కప్పి బాహ్య పూజగా మార్చుకుంటామన్నమాట. అంటే నా కోరిక తీరాలి, నా బాధ తగ్గాలి, నా భయం పోవాలి, ఇటువంటి భావనతోనే దీపాలు వెలిగిస్తాం, పూలు సమర్పిస్తాం, ప్రసాదాలు పెడతాం. ఇవన్నీ కూడా మన కోరికల కోసమే చేసే పూజలు కనుక సహజంగా ఎన్నో సందేహాలు వస్తుంటాయన్నమాట. అంటే ఎన్ని ఒత్తులు వెలిగించుకోవాలి, నెయ్యి దీపమా నూనె దీపమా, ఏ పుష్పం సమర్పించాలి, ఏ ప్రసాదం పెట్టాలి, ఇవన్నీ కూడా తప్పేమీ కాదు. ఇవి భక్తి యొక్క ప్రారంభ దశలో సహజంగా వచ్చే ఆలోచనలు. కానీ ఇవన్నీ మనిషి యొక్క స్థితి అన్నమాట. ఇక్కడ నుండే నిజమైన ప్రయాణం మొదలవుతుంది. చూడండి, ఇక్కడ ఆశ అనేది, కోరిక అనేది లేకపోతే మనం ఆ భక్తి దగ్గరికి రాము. ఇవన్నీ కూడా భక్తి యొక్క ప్రారంభ దశలో సహజంగా వచ్చే ఆలోచనలు. కానీ ఒక్కసారి మనసుకి అమ్మవారి యొక్క చిరునవ్వులలో దాగి ఉన్న వెలుగు నిజం కానీ అనుభవంలోకి వచ్చినప్పుడు, ఆ వెలుగు మన హృదయాన్ని తాకినప్పుడు అప్పుడు ఈ ప్రశ్నలన్నీ కూడా నెమ్మదిగా కరిగిపోతాయన్నమాట. ఎందుకంటే ఆ క్షణంలో మన మనసుకి అర్థమవుతుంది, అమ్మవారు మనం వెలిగించే ఒత్తుల సంఖ్యని చూడరు, సమర్పించే పువ్వుల రకాలని కూడా చూడరు, పెట్టే ప్రసాదాన్ని కూడా లెక్కించరు. అమ్మ చూసేది ఏంటి మరి ఇక్కడ అంటే ఒక్కటే, అది ఏంటి అంటే మన శుద్ధమైన మనసును. అమ్మవారి చిరునవ్వులలో వెలుగు ఒక్కసారి కానీ మన లోపల వెలిగితే మనం చేసే ప్రతి బాహ్య పూజ కూడా ఒక గుర్తు మాత్రమే అని మనకు అర్థమవుతుంది. అంటే ఇక అది మనకు అవసరం లేదు అని మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ బాహ్య పూజ అనేది అమ్మవారిని చేరుకునే మార్గం మాత్రమే, కానీ గమ్యం కాదనమాట. మరి గమ్యం చేరిన తర్వాత దారిని పట్టుకొని ఉండాల్సిన అవసరం ఎటూ ఉండదు. అంటే దీపం వెలిగించటం, పుష్పం సమర్పించడం ఇవన్నీ కూడా కర్తవ్యాలుగా కాకుండా ప్రేమగా మారిపోతాయి అని ఇక్కడ అర్థం అనమాట. అలా ప్రేమగా మారినప్పుడు మనం ఏ పుష్పం పెడుతున్నామా, ఎన్ని ఒత్తులు వెలిగిస్తున్నామా అని ఉండదు. అమ్మకి మనం చేస్తున్నాము అని మాత్రమే మన మనసు ఆలోచిస్తుందన్నమాట. అప్పుడు ఈ బాహ్య పూజ చెయ్యకపోయినా కూడా మనకు భయం ఉండదు. అటువంటి స్థితిలో మన హృదయమే ఒక దీపంలాగా వెలుగుతుందన్నమాట. మన శ్వాసే ధూపం అవుతుంది, మన ఆలోచనలే పుష్పాలవుతాయి. ఇదే అమ్మవారి యొక్క చిరునవ్వు వెలుగులో మనకి పరిచయం అయ్యాక కలిగే అసలైన మార్పు అనమాట. ఇక్కడ కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే వసిన్యాది వాగ్దేవతలు కేవలం అమ్మ గురించి మాత్రమే చెప్పారనుకోండి, శక్తి ఎక్కువైపోతుందన్నమాట. శక్తి ఎక్కువైతే దాన్ని తట్టుకుండే శక్తి ఎవరికి ఉండదు. మరి కేవలం అయ్యవారి గురించి చెప్తే అక్కడ శూన్యత ఎక్కువైపోతుంది. ఇలా విడివిడిగా చేసి చెప్పడం ద్వారా ఎవ్వరూ కూడా తట్టుకోలేరు. కాబట్టే ఇక్కడ ఇద్దరినీ కలిపి చెప్పడం ద్వారా సృష్టి, స్థితి, లయ వీటన్నిటికీ కూడా సమతుల్యం ఏర్పడుతుందన్నమాట. అందుకే లలితా సహస్రనామం అంతా కూడా అమ్మ పేర్లతో మొదలై అయ్యతత్వాన్ని నిరంతరం గుర్తు చేస్తూ ఉంటుంది అని అర్థం. ఇక్కడ చూడండి, ఇక్కడ లలితా సహస్రనామం చదివే ప్రతి ఒక్కరికి కూడా ఎందుకు అంత గొప్ప ఫలితం ఏర్పడుతుంది అంటే అమ్మని నిజంగా ఇక్కడ ఎవరైతే వర్ణిస్తారో అయ్యని మరిచే అవకాశం ఉండదు. అటువంటి గొప్ప సహస్రనామాన్ని మనకు అందించిన వసిన్యాది వాగ్దేవతలకి ఇక్కడ మనందరం కూడా చేతులెత్తి నమస్కరించాలన్నమాట. వాళ్ళు కానీ మనకి ఇది ఇవ్వకపోతే చాలా మంది చేసే తప్పేంటంటే కేవలం అమ్మవారిని పూజించడమో లేదా కేవలం అయ్యవారిని పూజించడం ద్వారానో వాళ్ళకి ఎలాంటి ఫలితం దక్కుతుంది అంటే చెప్పాను కదా ఇందాక, కేవలం అమ్మవారిని ఒక్కరిని ఎవరైతే పూజ చేస్తారో వారికి
వారి లోపల శక్తి ఎక్కువైపోతుందనమాట. దాన్ని తట్టుకునే శక్తి మనకి ఉండదు. అలానే అయ్యవారిని మాత్రమే ఎవరైతే పూజిస్తారో వాళ్ళలో ఎక్కువ శూన్యత ఏర్పడుతుందనమాట. అందుకే అమ్మవారి గురించి అయ్యవారిని చేర్చి చెప్తే అప్పుడు సమతుల్యం ఏర్పడుతుంది అని ఇక్కడ అర్థం. ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు ఈ నామం ద్వారా అసలు ఏం చెప్తున్నారు మనకి అంటే, సాధారణంగా మనిషి యొక్క కోరికలకు అంతం అనేది ఉండదు. ఆ కోరికలే మనసును నడిపిస్తూ ఉంటాయన్నమాట. కానీ ఈశ్వరుడు మాత్రం ఆ కోరికలకు అతీతుడు. అటువంటి కోరికలను పుట్టించే మనోభావాన్ని సైతం ఈశ్వరుడు భస్మం చేస్తాడనమాట ఇక్కడ. అలాంటి ఈశ్వరునికి మన మనసుని కానీ అప్పగించగలిగితే ఈ కోరికలతో నిండిన మనసును కూడా ప్రశాంతంగా శాంతింపజేస్తాడు అని ఇక్కడ అర్థం అనమాట. కానీ ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు ఏం చెప్తున్నారు ఈ నామం ద్వారా అంటే, ఎప్పుడైతే ఈశ్వరుడు కోరికలతో నిండిన మనసును కూడా క్రమంగా శాంతింపజేస్తాడో, మరి ఆ శాంతికి ప్రధాన కారణం ఎవరిక్కడ అంటే అమ్మవారి యొక్క చిరునవ్వు. అంటే అమ్మ యొక్క సున్నితమైన చిరునవ్వు అని అర్థం. ఆ చిరునవ్వు సాధారణ నవ్వులాగా ఉండదనమాట. అది జ్ఞానంతో నిండిన ఆనందం. అదే ఇక్కడ బ్రహ్మానందం. ఆ ఆనందంలో శివుడైన కామేశ్వరుడి యొక్క మనసు కూడా పూర్తిగా లీనమై ఉంటుంది అని ఇక్కడ అర్థం. చూడండి, మనసే కర్మకు కారణం కనుక అటువంటి మనసుని అదుపులోకి తెచ్చుకుంటే కర్మబంధం కూడా తగ్గిపోతుంది. అమ్మవారి యొక్క చిరునవ్వుని కానీ ఎవరైతే ధ్యానిస్తారో మనిషి తన భోగాలపై ఆసక్తిని వదిలి లోపల పుట్టే ప్రశాంతమైన ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు అని ఇక్కడ అర్థం అనమాట. చూడండి, ఈ కోరికలతో నిండిన ఈ మనసుని ఈశ్వరుడికి అప్పగిస్తే ఆ ఈశ్వరుడు మన మనసుని ప్రశాంతంగా ఉంచుతాడు, ఈ కోరికలన్నీ తీసేసి అని చెప్పారు కదా. మరి ఆ పరమేశ్వరుడి యొక్క మనసు ఎక్కడుంటుంది అంటే అది అమ్మవారి యొక్క చిరునవ్వులలోనే లీనమై ఉంటుందన్నమాట. అందుకే అమ్మవారి యొక్క సున్నితమైన చిరునవ్వు శివుడి మనసుకి ఆశ్రయం. అందుకే మన మనసు శాంతిగా ఉండాలి అంటే అది శివుడు ద్వారా అమ్మవారి యొక్క చిరునవ్వులలో లీనమవ్వాలి అని ఇక్కడ అర్థం అన్నమాట. అంటే మన మనసు ఏదైతే ఉందో దాన్ని మనం ఈశ్వరుడికి అప్పగిస్తే శివుడు దానిని అదుపులో పెడతాడు. అటువంటి ఆ శివుడి మనసు ఎక్కడుంటుంది అంటే అమ్మవారి యొక్క చిరునవ్వులలో ఉంటుంది అని ఇక్కడ అర్థం అన్నమాట. చూడండి, ఇక్కడ లలిత అమ్మవారంటే కేవలం ఒక రూపం కాదనమాట. ఇక్కడ అమ్మ ఎవరు అంటే ఒక శక్తి, ఒక శాంతి, ఒక కరుణ, అన్నింటికీ మూలమైనది అని అర్థం. శివుడు మన మనసుని అదుపులో పెట్టేవాడైతే ఆ శివుడి యొక్క మనసు విశ్రాంతి పొందే స్థలం ఏంటి అంటే ఇక్కడ అమ్మవారి యొక్క చిరునవ్వు. అంటే మన మనసు శాంతి పొందాలి అంటే చివరికి మన మనసు కూడా చేరే స్థానం ఏంటి అంటే అమ్మవారి స్థానం. అమ్మవారి చిరునవ్వే మనసులను కరిగిస్తుంది, కోరికలను మృదువు చేస్తుంది, లోపల ఒక బ్రహ్మానందాన్ని పుట్టిస్తుంది. అందుకే అమ్మవారి గురించి చెప్పేటప్పుడు సాక్షాత్తు ఆ లలితామ్మే శివుడికి సైతం ఆశ్రయం ఇచ్చే గొప్ప కరుణా స్వరూపిణిగా, మన మనసుకు అంతిమ విశ్రాంతినిచ్చే తల్లిగా ఇక్కడ వర్ణించారనమాట వసిన్యాది వాగ్దేవతలు. ఆదిశంకరాచార్యులు వారు కూడా సౌందర్య లహరిలో అమ్మవారి యొక్క చిరునవ్వు గురించి చెప్తూ చకోర పక్షుల గురించి కూడా చెప్పారనమాట. ఇక్కడ చకోర పక్షులు అంటే ఏంటి అంటే, పురాణాలలో ఈ పక్షుల గురించి ఎలా చెప్పబడిందంటే, ఈ పక్షులు చంద్రుడి యొక్క వెన్నెలని తాగుతూ జీవిస్తాయంట. ఇవి సాధారణ ఆహారం, నీరు ఇలాంటివి తీసుకోకుండా కేవలం ఒక్క చంద్రకాంతిపైనే జీవించే పక్షులుగా చెప్పబడ్డాయి. అందుకే చకోర పక్షులు అంటే ఇక్కడ ఒక్క దానికే పూర్తిగా లీనమయ్యే మనసుకు, ఏకానిష్ట భక్తికి సూచన అనమాట. కానీ అమ్మవారి యొక్క ముఖచంద్రుడి నుండి వెలువడే ఆ చిరునవ్వు అనే వెన్నెలను చూసినప్పుడు సాధారణంగా చంద్రుడి వెన్నెల కూడా వాటి ముందు చిన్నదిగా, ప్రాముఖ్యం లేనిదిలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆదిశంకరాచార్యులు వారు చెప్పదలుచుకున్నది ఏంటంటే, లోకంలో మనకు దొరికే సాధారణ ఆనందాలన్నీ కూడా చంద్రుడి యొక్క వెన్నెల లాంటివేనమాట. అవి కొంత సుఖాన్ని ఇస్తూ ఉంటాయి, కానీ అవేవి కూడా శాశ్వతం కాదు. అమ్మవారి చిరునవ్వు మాత్రమే ఇక్కడ అమృతం లాంటిది. ఇక్కడ అమ్మవారి యొక్క చిరునవ్వు మాత్రమే శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పారనమాట. అందుకే ఇక్కడ చకోర పక్షులు కూడా అమ్మవారి యొక్క చిరునవ్వు యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని చంద్రుడి యొక్క కాంతిని వదిలేశాయన్నమాట. చూడండి, ఇక్కడ పుల్లని గంజి తాగిన తరువాత తీపి తింటే అది ఇంకా ఎక్కువగా తీపి అనిపిస్తూ ఉంటుంది. అలాగే జీవితంలో కూడా కష్టాలు, బాధలు వల్ల వచ్చే అలసట తర్వాత అమ్మవారి యొక్క కరుణ చిరునవ్వుని అనుభవిస్తే అదే అసలైన బ్రహ్మానందం అని తెలుస్తుందన్నమాట. అప్పుడు మిగతా ఇవన్నీ కూడా
పుల్లటి గంజిలాగా అనిపిస్తూ ఉంటాయి. ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే, ఎవరైనా సరే అమ్మవారి యొక్క దివ్య ఆనందాన్ని అనుభవించిన మనసుకు ఈ లోక సుఖాలన్నీ కూడా చిన్నవిగా మారిపోతాయి. అంటే అమ్మవారి యొక్క చిరునవ్వే ఇక్కడ నిజమైన అమృతం, నిజమైన పరమానందం, నిజమైన బ్రహ్మానందం అని ఇక్కడ అర్థం అన్నమాట. చూడండి, మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు మన ముందుకు ఎవరో వచ్చి ఒక చిన్న చిరునవ్వు నవ్వితే చాలు, ఆ క్షణంలో మన బాధ పూర్తిగా పోకపోయినా మన మనసు మాత్రం కాస్త తేలిక పడుతూ ఉంటుంది. ఆ బాధను ఆ క్షణం పాటు పక్కన పెట్టి మనం కూడా తెలియకుండానే ఒక నవ్వు నవ్వుతాం. ఒక సాధారణ మనిషి చిరునవ్వే అంత ప్రభావం చూపగలిగితే మరి పరాశక్తి అయిన అమ్మవారి యొక్క చిరునవ్వు ఎంతటి శక్తి కలిగి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక్కడ మనం శాస్త్రాలు చెప్పేది ఏంటంటే, అమ్మవారి యొక్క చిరునవ్వులలో ఈశ్వరుడైన శివుడు కూడా ప్రశాంతతను పొందుతాడు. అటువంటి చిరునవ్వును మనం కేవలం మనసులో తలుచుకున్నా సరే అది మన మనసుకు సాధనలాగా మారుతుందన్నమాట. అంటే ఏదో ప్రత్యేకంగా కూర్చొని ధ్యానం చెయ్యకపోయినా సరే అమ్మవారి చిరునవ్వుని స్మరించడం ద్వారా మన మనసుకు శాంతి ప్రసాదిస్తారనమాట. అంటే బాధలు తగ్గి లోపల ఒక మృదువైన ఆనందం పుట్టుకొస్తుంది. అందుకే అమ్మవారి యొక్క చిరునవ్వు నామం తలుచుకోవటం కూడా ఒక సంపూర్ణ సాధనతో సమానమని ఇక్కడ అర్థం అన్నమాట. అది ఈ నామానికి ఉన్న అర్థం. రేపు మరొక నామం గురించి తెలుసుకుందాం. ఈ నామం విన్నాక మీ మనసులో వచ్చిన ఆలోచనలన్నీ కూడా కామెంట్స్లో పంచుకోండి. ఎందుకంటే మీ అనుభవాలు ఇంకొకరికి ధైర్యాన్ని ఇచ్చేలాగా, ఆశగా మారవచ్చు. అవన్నీ కూడా అమ్మవారి తోడులాగా అనిపించవచ్చు వాళ్ళకి. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియచేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.